హలో ఎవరీవన్ వెల్కమ్ టు ద 99% ఆఫ్ కుక్కడ్ శాస్త్రం. ఈరోజు కలర్ అప్డేట్ వచ్చేసి తేదీ 20/11/2025. ఈరోజు ఏ రంగులు ఏ రంగుల మీద విజయాలు సాధిస్తాయి? ఏ నక్షత్రాలు ఏ పక్షము? టుడే విన్నింగ్ కలర్స్ కుక్కడ్ శాస్త్రంలో గురువారము కృష్ణపక్షము. 2 నక్షత్రాలైతే ఉన్నాయి. విశాఖ అలాగే అనురాధ అనే నక్షత్రాలు 2 కూడా ఈ రోజంతా నడుస్తాయి. డిస్క్లైమర్‌లోకెళ్ళే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే, ఈ కంటెంట్ వర్త్ అనిపిస్తే మీకు స్క్రీన్ మీద కనపడినట్లు ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టడం వల్ల నేను పెట్టే ముందు వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషన్ అలాగే మీలాంటి కొంతమంది వ్యక్తులకి రికమెండేషన్ అనేది అవుతుందండి. ఇక డిస్క్లైమర్ విషయానికొస్తే డిస్క్లైమర్ దయచేసి గమనించండి. ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని ప్రోత్సహించడం లేదా ఎలాంటి కోడిపందాలు లేదా ఎలాంటి పోటీలను ప్రోత్సహించడం కాదు. ఇది కుక్కట శాస్త్రాన్ని అర్థం చేసుకునే ఉద్దేశంతోనే చేయబడుతుంది. ఇక జాముల విషయానికొస్తే గురువారం కృష్ణపక్షం మొదటి జాము 6 గంటల నుండి 8:24 వరకు రంగనేది డేగ పింగళి. ఈ డేగ పింగళి పందెంలో ఎక్కువగా ఎర్ర అబ్రాసులు, ఎర్ర కెక్కర్లు, ఎర్ర మైలాలు, కాకిడేగలు, డేగలు, ఎర్ర పింగళాలు కూడా పడవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ డేగ పింగళ ఆధారం చేసుకొని కొన్ని రంగులైతే చెప్తున్నాను. విజయము, ఎర్ర అబ్రాస్ వీటి మీద ఓడిపోయి వచ్చేసి కాకి సవల, కాకి డేగ, కాకి వీటి మీద ఎరుపుగల అబ్రాస్ అనేది విజయం సాధించే అవకాశాలైతే ఎక్కువగా ఉంటుంది. ఈ ఎరుపుగల అబ్రాస్ ఎక్కువగా డేగ పింగళాల పందెంలో, డేగల పందెంలో కూడా విజయాలు సాధించడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. విజయము, ఎర్ర కాకిడేగ పర్ల వీటి మీద ఓడిపోయి వచ్చేసి కాకి సవల, కాకి డేగ, కాకి వీటి మీద ఎర్ర కాకిడేగ పర్ల అనేది విజయం సాధించే అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. ఈ ఎర్ర కాకిడేగ పర్ల ఎక్కువగా డేగ పింగళాల పందెంలో, డేగల పందెంలో కూడా విజయాలు కాకిడేగ పందెంలో కూడా విజయాలు సాధించడానికి అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. విజయము, రసింగి వీటి మీద ఓడిపోయి వచ్చేసి కాకి సవల, కాకి డేగ, కాకి వీటి మీద రసింగ్ అనేది విజయం సాధించడానికి అవకాశాలైతే ఎక్కువగా ఉంటుంది. రసింగ్ ఎక్కువగా డేగ పింగళాల పందెంలో, డేగల పందెంలో అలాగే కాకిడేగల పందెంలో కూడా విజయాలనేవి సాధిస్తుంది. విజయము, డేగ వీటి మీద ఓడిపోయి వచ్చేసి కాకి సవల, కాకి డేగ, కాకి వీటి మీద డాగ్ అనేది విజయం సాధించడానికి అవకాశాలైతే ఎక్కువగా ఉంటుంది. ఈ డాగ్ ఎక్కువగా డేగ పింగళాల పందెంలో, కాకి డేగల పందెంలో, నెమలి డేగల పందెంలో కూడా విజయాలు సాధించడానికి అవకాశాలైతే ఉంటాయి. విజయము, డేగ పింగళి వీటి మీద ఓడిపోయి వచ్చేసి కాకి సవల, కాకి డేగ, కాకి వీటి మీద డేగ పింగళనేది విజయం సాధించడానికి అవకాశాలైతే ఎక్కువగా ఉంటుంది. డేగ పింగళంటే పింగళాకి ఎర్ర పేగలు లేదా ఎర్ర ఈకలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ డాగ పింగళ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఈ డాగ పింగళ పందెంలో ఎక్కువగా డాగల పందెంలో, పింగళాల పందెంలో కూడా విజయాలనేవి సాధిస్తుంది. గురువారం కృష్ణపక్షము. ఈరోజు మొదటి జాములో ముసుగు వేసుకునే రంగు. రంగేంటంటే డాగ పింగళి. డాగ పింగళి అంటే ఏమీ లేదండి. గట్టి పింగళికి ఎర్ర పేకలు బోర మీద అలాగే నడుము మీద, రెక్కల మీద ఎర్ర పేకలు లేదా ఎర్రకాయ డేపర్ల టైప్‌లో ఉంటది కదా! ఆ పింగళైనా పర్లేదు. ఈ పింగళి మొదటి జాములో అన్ని రంగులు లేదా అన్ని పుంజుల మీద విజయాలు సాధించడానికి అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. గురువారము కృష్ణపక్షము రెండో జాము 8:24 నుండి 10:48 వరకు రంగనేది కోడి కాకి. అలాగే కోడి కాకిల పందెంలో ఎక్కువగా కోడి పచ్చ కాకిలు, కోడి సవలాలు, కోడి పింగళాలు, నల్ల కాకిడ కోడి కాకిడేగలు ఎక్కువగా విజయాలనేవి సాధిస్తుంది. అలాగే వీటిని ఆధారం చేసుకొని కొన్ని రంగులైతే చెప్తున్నానండి. విజయము, కోడి పచ్చ కాకి. తెల్ల బొంగు లేదా తెల్ల కుచ్చు చేసిన కోడి పచ్చ కాకి. వీటి మీద ఓడిపోయి వచ్చేసి సవల, కాకి, కాకిడేగ. వీటి మీద ఎక్కువగా కోడి పచ్చ కాకి అనేది విజయం సాధించే అవకాశాలైతే ఉంటాయి. విజయము, కోడి సీతువ అంటే ఎక్కువగా తెల్ల గోపలు చేసి ఉండాలి. అది కోడి సీతువకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. వీటి మీద ఓడిపోయి వచ్చేసి సవల, కాకి, కాకిడేగ. వీటి మీద కోడి సీతువ అనేది తెల్ల గోపులు చేసిన కోడి సీతువ అనేది విజయం సాధించడానికి అవకాశాలైతే ఉంటుంది. ఈ కోడి సీతువ ఎక్కువగా కోడి కాకిల పందెంలో, కోడి పింగళాల పందెంలో, కోడి సవల, నెమళ్ళ పందెంలో కూడా విజయాలనేవి సాధిస్తుంది. విజయము, కోడి, కాకి, డేగ. వీటి మీద ఓడిపోయి వచ్చేసి సవల, కాకి, కాకిడేగ. వీటి మీద కోడి, కాకి, డేగ అనేది విజయం సాధించడానికి అవకాశాలైతే ఎక్కువగా ఉంటుంది. ఈ కోడి, కాకి, డేగ ఎక్కువగా కోడి డేగల పందెంలో, కోడి కాకుల పందెంలో, ఎక్కువగా కోడి పింగళాల పందెంలో కూడా విజయాలనేవి సాధిస్తుంది. విజయము, కోడి పింగళి. కోడి పింగళి అంటే తెల్ల బొంగు లేదా తెల్ల కుచ్చు చేసిన కోడి పింగళి. వీటి మీద ఓడిపోయి వచ్చేసి సవల, కాకి, కాకిడేగ. వీటి మీద కోడి పింగళి అనేది విజయం సాధించే అవకాశాలైతే ఎక్కువగా ఉంటుంది. ఈ కోడి పింగళి ఎక్కువగా కోడి కాకుల పందెంలో, కోడి సవలాల పందెంలో ఎక్కువగా విజయాలనేవి సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. విజయము, కోడి కాకి. వీటి మీద ఓడిపోయి వచ్చి సవల, కాకి, కాకిడేగ. వీటి మీద ఎక్కువగా తెల్ల బొంగు లేదా తెల్ల కుచ్చు చేసిన కోడి కాకి అనేది ఎక్కువగా విజయాలనేవి సాధిస్తుంది. అలాగే ఈ కోడి కాకి ఎక్కువగా కోడి పింగళాల పందెంలో కూడా విజయాలు సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. గురువారము కృష్ణపక్షము. ఈరోజు రెండో జాములో ముసుగు వేసుకునే రంగు. రంగేంటంటే కోడి కాకి. తెల్ల బొంగు లేదా తెల్ల పూసలు చేసిన కోడి కాకి. ఇది రెండో జాములో అన్ని రంగులు లేదా అన్ని పుంజుల మీద విజయాలు సాధించడానికి అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి.
గురువారము కృష్ణపక్షం మూడో జాము 10:48 నుండి 1:12 వరకు. రంగనేది నెమలి డేగ. ఈ నెమలి డేగల పందెంలో ఎక్కువగా కాకిడేగలు, అలాగే పచ్చకాకిడేగలు, ఎర్ర సవలాలు, ఎర్ర పింగళాలు, ఎక్కువగా నెమలి డేగలు, నెమలి అబ్బరాసులు, ఎర్ర అబ్బరాసులు అనేవి విజయాలు సాధిస్తాయి. వీటిని ఆధారం చేసుకొని కొన్ని రంగులైతే చెప్తున్నాను. విజయం ఎర్ర సవల వీటి మీద ఓడిపోయి వచ్చేసి పింగళి, కాకి, కోడి సవల వీటి మీద ఎర్ర సవల అనేది విజయం సాధించడానికి అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. ఈ ఎర్ర సవల ఎక్కువగా నెమలి డేగల పందెంలో, డేగ పింగళాల పందెంలో, అలాగే డేగల పందెంలో కూడా విజయాలు సాధించడానికి అవకాశాలైతే ఉంటాయి. విజయము ఎర్ర అబ్రాస్ వీటి మీద ఓడిపోయి వచ్చేసి పింగళి, కాకి, కోడి సవల వీటి మీద ఎరుపుగల అబ్రాస్ అనేది విజయం సాధించడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఈ ఎరుపుగల అబ్రాస్ ఎక్కువగా నెమలి డేగల పందెంలో, డేగ పింగళాల పందెంలో విజయాలనేవి సాధించడానికి అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. విజయము నెమలి రసంగి వీటి మీద ఓడిపోయి వచ్చేసి పింగళి, కాకి, కోడి సవల వీటి మీద నెమలి రసంగి అంటే నల్ల కుసి లేదా నల్ల బొంగు, నల్ల కట్టు రసంగి అంటారు కదా! ఇవి ఎక్కువగా నెమలి డేగల పందెంలో, డేగ పింగళాల పందెంలో, డేగల పందెంలో కూడా విజయాలు సాధించడానికి అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. విజయము నెమలి డేగ. నెమలి డేగ అంటే నల్ల బొంగు లేదా నల్ల కుసి ఉంటే అది నెమలి డేగకొచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. వీటి మీద ఓడిపోయి వచ్చేసి పింగళి, కాకి, కోడి సవల వీటి మీద నెమలి డేగ అనేది విజయం సాధించడానికి అవకాశాలైతే ఎక్కువగా ఉంటది. ఇది నెమలి డేగ అనేది ఎక్కువగా డేగ పింగళాల పందెంలో, డేగల పందెంలో, కాకిడేగల పందెంలో విజయాలనేది సాధించడానికి అవకాశాలైతే ఉంటాయి. గురువారము కృష్ణపక్షము. ఈరోజు మూడో జాములో ముసుగు వేసుకున్న రంగు. రంగేంటంటే నెమలి డేగ. నెమలి డేగ అంటే నల్ల కుసి లేదా నల్ల బొంగు చేసుంటే అది నెమలి డేగకొచ్చే అవకాశాలైతే ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఈ నెమలి డేగ అనేది మూడో జాములో అన్ని రంగులు లేదా అన్ని పుంజుల మీద విజయాలు సాధించడానికి అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. గురువారము కృష్ణపక్షము నాలుగో జాము 1:12 నుండి 3:36 వరకు రంగనేది కాకి పింగళి. కాకి పింగళి పందెంలో ఎక్కువగా కాకులు, ఎక్కువగా నల్ల సవలాలు, పెట్టమార్లు, అలాగే నల్ల కాకిడేగలు, ఎక్కువగా పింగళాలు, కాకి పింగళాలు, నెమలి పింగళాలనేవి ఎక్కువగా విజయాలను సాధించడానికి అవకాశాలైతే ఉంటాయి. ఈ కాకి పింగళ ఆధారం చేసుకొని కొన్ని రంగులైతే చెప్తున్నాను. విజయము కాకి వీటి మీద ఓడిపోయి వచ్చేసి డేగ, సవల, కాకిడేగ వీటి మీద కాకనేది విజయం సాధించే అవకాశాలైతే ఎక్కువగా ఉంటుంది. ఈ కాకనేది ఎక్కువగా కాకి పింగళాల పందెంలో, కాకుల పందెంలో విజయాలు సాధించడానికి అవకాశాలైతే ఎక్కువగా ఉంటుంది. విజయం నల్లబొట్ల చేతువ వీటి మీద ఓడిపోయి వచ్చేసి డేగ, సవల, కాకిడేగ వీటి మీద నల్లబొట్ల సీతవ అనేది విజయం సాధించడానికి అవకాశాలైతే ఉంటుంది. నల్లబొట్ల సీతవని జీడిపిక్కల సీతవ కూడా అంటారు. ఇది ఎక్కువగా కాకి పింగళాల పందెంలో, నెమలి పింగళాల పందెంలో, నెమలి కాకుల పందెంలో కూడా విజయాలు సాధించే అవకాశాలైతే ఎక్కువగా ఉంటుంది. విజయము సేతువ. సేతువ అంటే పశ్చిమ బెంగాల్‌లో సేతువ అయినా పర్లేదు, నల్లబొట్ల సేతువ అయినా పర్లేదు. వీటి మీద ఓడిపోయి వచ్చేసి డేగ, సవల, కాకిడేగ వీటి మీద సేతువ అనేది విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి. ఈ సేతువ ఎక్కువగా కాకి పింగళాల పందెంలో, నెమలి పింగళాల పందెంలో, నెమలి కాకుల పందెంలో ఎక్కువగా విజయాలనేవి సాధిస్తుంది. విజయము కాకి పింగళి వీటి మీద ఓడిపోయి వచ్చేసి డేగ, సవల, కాకిడేగ వీటి మీద కాకి పింగళి అనేది విజయం సాధించడానికి అవకాశాలైతే ఎక్కువగా ఉంటుంది. ఈ కాకి పింగళి ఎక్కువగా నెమలి పింగళి పందెంలో, అలాగే కాకిల పందెంలో, అలాగే నెమలి కాకిల పందెంలో కూడా విజయాలు సాధించడానికి అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. గురువారం కృష్ణపక్షం. ఈ రోజు 4 జాములో ముసుగు వేసుకున్న రంగు. రంగు కాకి పింగళండి. కాకి పింగళంటే నల్ల పింగళి. తెల్ల పింగళి కాదండి. నెమలి పింగళి కూడా కాదు. నెమలి పింగళి అయ్యుండొచ్చు గానీ, కాకి పింగళి అయ్యుండాలి. ఇది ఎక్కువగా 4 జాములో అన్ని రంగులు లేదా అన్ని పుంజుల మీద విజయాలనేవి సాధిస్తుంది. గురువారము కృష్ణపక్షం 5 జాము 3:36 నుండి 6 గంటల వరకు. ఈరోజు కోడి నెమలి పందెం అండి. ఈ జాములో ఈ కోడి నెమలి పందెంలో ఎక్కువగా కోడి కాకులు, కోడి సవలాలు, కోడి పింగళాలు, అలాగే తెల్ల నెమళ్ళు, తూర్పుబాటు చేసిన తెల్ల నెమళ్ళు, కోడి పచ్చకాకులు ఎక్కువగా విజయాలను సాధిస్తుంది. ఎక్కువగా కొన్ని రంగులైతే నేను చెప్తున్నాను. విజయం కోడికాకి వీటి మీద ఓడిపోయి వచ్చేసి పింగళి, డేగ, సవల వీటి మీద కోడికాకి అనేది విజయం సాధించడానికి అవకాశాలైతే ఎక్కువగా ఉంటుంది. ఈ కోడికాకి అంటే తెల్ల బొంగు లేదా తెల్ల కుచ్చు చేసి ఉండాలి. అప్పుడు కోడికాకి వచ్చే అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. విజయము కోడబ్బరాస్ తెల్ల బొంగు చేసిన లేదా తెల్ల కుచ్చు చేసిన కోడబ్బరాస్ వీటి మీద ఓడిపోయి వచ్చేసి పింగళి, డేగ, సవల వీటి మీద కోడబ్బరాస్ అనేది విజయం సాధించే అవకాశాలైతే ఎక్కువగా ఉంటుంది. కోడబ్బరాస్ ఎక్కువ కోడి పింగళాల పందెంలో, డేగ పింగళాల పందెంలో కూడా విజయాలను సాధిస్తుంది. విజయము కోడి పచ్చకాకి వీటి మీద ఓడిపోయి వచ్చేసి పింగళి, డేగ, సవల వీటి మీద కోడి పచ్చకాకి అనేది విజయం సాధించే అవకాశాలైతే ఎక్కువగా ఉంటుంది. ఈ కోడి పచ్చకాకి ఎక్కువగా కోడి కాకుల పందెంలో, కోడి నెమలి పందెంలో, అలాగే ఎక్కువగా కోడి
పింగళాల పందెంలో కూడా విజయాలనేవి సాధిస్తుంది. విజయం కోడి సవల. కోడి సవల అంటే తెల్ల బొంగు చేసి ఉండాలి. అది తెల్ల కుసేన అయ్యి ఉండాలి. లేకపోతే రెక్కల్లో తెలుపన్న అయ్యి ఉండాలి. వీటి మీద వచ్చేసి పింగళి, డేగ, సవల వీటి మీద కోడి సవల అనేది విజయం సాధించడానికి అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. గురువారం కృష్ణపక్షము. ఈరోజు 5 జాములో ముసుగు వేసుకునే రంగు కోడి నెమలి. కోడి సవల అంటారు. కోడి సవల అంటే తెల్ల బొంగు లేదా తెల్ల కుసు చేసి ఉండాలి. ఇది 5 జాములో అన్ని రంగులు లేదా అన్ని పుంజుల మీద విజయాలనేవి సాధించడానికి అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. అలాగే జాములైతే అయిపోయినాయండి. ఇక నక్షత్ర విషయానికొస్తే విశాఖ నక్షత్రం 19/11/2025 ఉదయం 7:49 నుండి 20/11/2025 ఉదయం 10:25 వరకు. వీటిలో నగ్గే పుంజులు విశాఖ నక్షత్రంలో మొత్తం కోడి చూపే కొడుతుందండి. అంటే కోడి చూపు అంటే తెల్ల బొంగు లేదా తెల్ల కుసు చేసి ఉంటారు ప్రతిదీ. అది విజయం సాధిస్తుంది. అలాగే వీటిలో ఓడిపోయే పుంజులు వీటి మీద నెమలి, కాకి కోడి మీద ఓడిపోతుంది. డేగ, పింగళి కోడి మీద ఓడిపోతుంది. ఈ విశాఖ నక్షత్రం అంతా కూడా కోడి చూపు గెలిచే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటుంది. అలాగే మరొక నక్షత్రం అండి అనురాధ నక్షత్రం 20/11/2025 ఉదయం 10:25 నుండి 21/11/2025 మధ్యాహ్నం 1 వరకు. ఈ నక్షత్రం అనేది ఏకరంగు నక్షత్రం అండి. కాకినెమలి నక్షత్రం. ఈ నక్షత్రంలో ఎక్కువగా కాకినెమలి విజయం. వీటి మీద ఓడిపోయి వచ్చేసి నెమలి, నల్లమైల కాకి మీద ఓడిపోతుంది. కోడి నెమలి మీద ఓడిపోతుంది. ఈ 2 నక్షత్రాలు కూడా చూసి వేసుకోవాలి. ఒక నక్షత్రంలో కోడి చూపు, ఒక నక్షత్రంలో కాకినెమలి చూపు. ఈ 2 నక్షత్రాలు అయితే నక్షత్ర పందెం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక దిక్కులు చూస్తే ఈరోజు ఏ దిక్కున కోడిపుంజు పందెంలోకి వదలాలి. పడమర, తూర్పు దిక్కులని తూర్పు పడమర దిక్కుల్లో పడమర దిక్కు నుంచి కోడిపుంజు పందెంలోకి వదిలితే విజయం సాధిస్తుంది. తూర్పు వైపు నుంచి వదిలితే అపజయం పాలయ్యే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఇక్కడ దాకా వీడియో చూసినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ అనేది దానిలో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ముందు వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మన కోడి పందాల మిత్రులందరికీ కూడా షేర్ చేయండి.